పూసాయమ్మా ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల అడవి పూలు పూసాయమ్మా ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల మురిసింది మారెడాకు మెరిసింది మావిడాకు పొంగింది సిన్నవాగు ఇయ్యాల జగులద్దింది జిల్లెడాకు తడిసింది తమలపాకు కొండగాలి అడవిని పెయ్యాల అడవి పూలు పూసాయమ్మా ఎన్నెలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల ఆశలున్నాయి ఎన్నో ఊసులు పంచుకున్నాయి కలిసే తోడుగా బతికేలా గువ్వలు గూడు కట్టుకున్నాయి గుండెల్లో ప్రేమ నింపుకున్నాయి కాలం కలిసే రావాలా ఈ అడవే మా ఊరు కారడవే కన్నూరు ఈ చెట్టు సేవలు మాకు చుట్టాలే మాకున్న కట్టాలు తీరుత్తది అమ్మోరు మా పిల్ల జల్ల సల్లగా నూరేళ్ళు ఉండేళ్ళు దీయించు తల్లి మేరు మిలమిల సెలయేటి గలగల సిన్నారి నవ్వున నిలవాల కళ్ళ కపటాలు ఎరగని ఈ మంచి మనసుల బతుకుల్లో తొలిపొట్టు కొడవాల అడవి పూలు పూసాయమ్మా ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల ఇక ఆనందంతో పులకించేను ఈ నేల అబ్బా అతను షొక్క దొరా అతనికి మీరే తెలీదు ఇక మీ మనిషిని నేనెలా తెలుస్తాను దొరా పక్క రాష్ట్రంలో అడవులకు వెళ్ళిపోయాడా అయితే ఇంక రాడా అంటే ఒక్కడో నీకు తెలుసు అన్నమాట వాణ్ణి నువ్వే గుర్తుపట్టగలవు అయితే నిన్ను వదలను పద పక్క రాష్ట్రానికి వెళ్ళిపోదాం పద ఎదుటి వారికి ఏం జరిగినా మీకు బాగుంటే చాలన్నమాట అంతేగా మరి మా గూడానికి మంచి జరుగుతుందంటే నీలాంటి వాడిని తన్ని తరిమేయడం కూడా సెట్ పని కాదు ఆగు నాగన్నా అమ్మయ్యా ఇది ఎక్కడడుగురా బాబు మనుషులు లేరు మాట్లాడే వాళ్ళు తిన్నంగా మాట్లాడరు హాయ్ హాయ్ దిస్ ఈజ్ పిఏ పులిస్ అప్పారావు నా పేరు అభి ద సాడిస్ట్ అర్థం కాల ఏది అభి అన్నదా కాదు సాడిస్ట్ అన్నది అది మీ క్వాలిఫికేషనా అవును నాకున్న ఒకే ఒక క్వాలిఫికేషన్ అందులో మాస్టర్స్ కూడా చేశాను అంటే సాడిస్ట్ అన్న పదానికి డిక్షనరీ మీనింగ్ తెలుసు గాని ప్రాక్టికల్గా తెలియదు చూపించమంటావా పాయింట్ బ్లాక్ రేంజ్లో కాల్ చేయొచ్చు కానీ బుల్లెట్ వేస్ట్ చేయను అందుకే దూరం నుంచి కాలుస్తా కనీసం నా ఏమైనా ప్రాక్టీస్ అవుతుంది ఏంటి అర్థమైందా
ఏయ్ కదలకో, నాకు గురి కుదరట్లేదు. మీరు గురి ఎక్కడ పెట్టారు సార్? మీరు నేను కదిలినా కదలకపోయినా మీ గురి కుదరకపోతే తగిలేదు నాకే కదా. శాడిజం అంటే ఏంటో ఇప్పుడు తెలిసిందా? తెలిసింది సార్, బాగా తెలిసింది సార్. ఇంకెప్పుడు దాని మీనింగ్ అడగలు సార్, నన్ను వదిలేడు సార్. మంచినీళ్ళు తాగు, పాపం ఎప్పుడు తాగవో ఏంటో. అమ్మయ్యా, థ్యాంక్స్ సార్. నాకు ఇంగ్లీష్లో మాట్లాడడం నచ్చదు, తెలుగులో చెప్పు. ధన్యవాదములు మీకు. థ్యాంక్ యూ అంటే ధన్యవాదాలు మీకు. సరే మరి సారన్నా దానికేంటి? గురువు గారండి. యా అంటే అయ్యా ఆర్య. ఎందుకంటే నాకేమీ తెలియదండి. సారీ. సారీనా? తెలుగులో తెలుగులో క్షమించండి. ఎంతకంటే నాకు తెలుగు తెలియదండి. మన్నించండి అనాలి. అదేంటండి, క్షమించడానికి మండించడానికి తేడా ఏంటండి? నువ్వు అనుకోకుండా తప్పు చేస్తే క్షమించండి అనాలి, తెలిసి తప్పు చేస్తే మన్నించండి అనాలి. నువ్వు తెలిసి తప్పు చేసావు కాబట్టి మన్నించండి అనాలి. తెలిసిందా? తెలిసింది, మన్నించండి సార్. అయ్యా కొంచెం కాళ్ళు లాగుతున్నాయి. అయితే కూర్చో. ఊరి పడిపోద్దయ్యా. కదా, అయితే నీకు అవకాశం ఇస్తున్నాను. ఏ ముడి విప్పమంటావో చెప్పు, ఆ ముడి విప్పుతా. మెడకొల్ని ఉరితాడు తీసేయండి అయ్యా. సరే. ఎందుకు సార్ నవ్వుతున్నారు? సోలేలో గబ్బర్ సింగ్ కూడా ఇలా నవ్వి నవ్వి అందరినీ గంటతో కాల్ చేస్తాడు. నన్ను కూడా మీరు అలా కాల్ చంపేశారా? ఎందుకు సార్ నవ్వుతున్నారు? సోలేలో గబ్బర్ సింగ్ కూడా ఇలా నవ్వి నవ్వి అందరినీ గంటతో కాల్ చేస్తాడు. నన్ను కూడా మీరు అలా కాల్ చంపేశారా? కాదు, ఏ ముడి విప్పమంటావు అని అడిగితే ఉడతాడు విప్పమన్నావు. అదే చేతి ముడి విప్పమని అడుగుంటే మిగతావి నువ్వే విప్పుకునేవాడివిగా. నిన్ను పియ్యగా పెట్టుకున్న వాళ్ళని తలుచుకుంటే నాకే నవ్వొస్తుంది. వస్తా, చీకటి పడుతుంది, మృగాలవి తిరుగుతూ ఉంటాయి. బాయ్ బాయ్. బ్రతుకుంటే మళ్ళీ కలుద్దాం. మళ్ళీ కలుద్దావా? బతుకుంటేనా? అసలు బతుకుంటాను కదరా. ఎవరు ఉన్నారా? ఎవడ్రా ఈడు పెట్టేసి వెళ్ళిపోయాడు?
ఏమైంది? మెల్లగా పద, అటు కూర్చుందు గాని. మెల్లగా కూసో. ఏమైనాది? అయ్యో, ఏంటయ్యా బాధపడుతున్నావు? కాలు నొప్పిగా ఉందా? ఏదైనా పసరు రాయమంటావా? మరెందుకయ్యా అంతలా బాధపడుతున్నావు? ఏమైంది? నా కాళ్ళు ముళ్ళు గుచ్చుకుంటేనే అంతలా బాధపడుతున్నావు. రేపు నాకేదన్నా అయితే అంత మాట అనకయ్యా. మరెందుకయ్యా అంతలా బాధపడుతున్నావు? ఏమైంది? నా కాళ్ళు ముళ్ళు గుచ్చుకుంటేనే అంతలా బాధపడుతున్నావు. రేపు నాకేదన్నా అయితే అంత మాట అనకయ్యా. నువ్వు లేకపోతే నేను కూడా లేను. అయినా నీ నోటి నుంచి ఇటువంటి మాట వస్తుందని నేనెప్పుడు ఊహించలేదు. ఏందయ్యా, ఎందుకలా అనిపించింది? నీకు ఆరోగ్యం బాలేదా? లేక ఏదైనా కీడు ఊహించావా? లేకపోతే ఎవరైనా శత్రువుల నుంచి నీకేదైనా ముప్పుందా? శత్రువులా? అయ్యకి శత్రువులు ఎవరుంటారమ్మా? అయ్యా అజాత శత్రువు. ఒకవేళ నువ్వన్నట్టే అయ్యకి ఎవళ్ళన్నా కీడు తెలబడితే వాళ్ళని సీల్చి సెండాడే సెండ శాసండి ఈ లచ్చన్నుండగా అయ్యకి అటువంటి భయమే లేదమ్మా. ఒరే లచ్చో, ఇటు రారా. ఏంటయ్యా? నా కోసం ఎవరితోనూ గొడవ పడకు. నేనా ఒరిగిపోయే సెట్లు అటోండి, నువ్వా ఎదగాల్సిన మొక్కవే. ఏంటయ్యా మాటలు? అయినా నీకేమి అనారోగ్యం లేదు. ఎంత పేనాల మీదకి వచ్చినా నిన్ను కాపాడుకోగల మందులు నాకు తెలుసు. ఎంత జ్ఞానం సంపాదించి అట్ట మాట్లాడే చూడు, అందుకు నవ్వు వస్తుందిరా. మందులు అనారోగ్యాన్ని పోగొట్టి ఆరోగ్యాన్ని ప్రసాదించడానికే తప్ప పేనం పోయడానికి కాదురా. మరి పేనాలు పోసే మందులు లేవయ్యా? ఉన్నాయిరా, కానీ అవి అందరికీ కాదు, దైవాంశ సంభూతులకి మహాపురుషులకు మాత్రమే ఉపయోగపడతాయి. ఎందుకంటే అవి నిర్దేశించింది వారి కొరకే కాబట్టి. మరి అట్టాటప్పుడు అవి ఉన్నా వ్యర్థమే కదయ్యా. ఎవరికి ఉపయోగపడనివి ఎంత గొప్పవైనా అనవసరం కదా. పిచ్చిదానా, సముద్రం ఎంతో గొప్పది. అది మనకు ఉపయోగపడకపోవచ్చు, కానీ ఎన్నో కోట్ల జలచరాలకు ఆవాసంగా ఉంటది. మనకు ప్రత్యక్షంగా ఉపయోగపడకపోయినా మేఘాల ద్వారా వర్షాలను అందించి, తినడానికి కొన్ని జలపుష్పాలను అందించి పరోక్షంగా ఎంతో ఉపయోగపడుతుంది. నేను చెప్పిన మందులు కూడా అలాంటియే, కానీ ఈరోజు వాటి కోసం కొందరు వెతుకుతున్నారు. అదే నా బాధ. ఎవరయ్యా? ఆ రవణదొరా? కాదురా, త్రిలోచన. త్రిలోచన ఇక్కడికొచ్చిందా? ఎవరమ్మా ఆవిడ? ఆవిడికి మనకేమైనా సంబంధం ఉందా? ఉంది. ఏంటమ్మది? సత్యమా, ఇప్పుడు అవన్నీ ఎందుకు? చెప్పని అయ్యా, వాళ్ళకి తెలియాలి కదా. 15 ఏళ్ల క్రితం మీ అయ్య దారిలో వెళ్తుండగా
ఒక కారు ప్రమాదం జరిగి లోయలో పడిపోవడం చూసి అక్కడికెళ్ళి చూడగా ఒక ఆవిడ, వాళ్ళ చిన్న పాప, ఆవిడ నౌకరు కొందరు ఆ కారులో ఉన్నారట. అందర్నీ మీ అయ్య బయటికి లాగి రక్షించాడు. కాని ఆ 5 ఏళ్ల చిన్న పాప ఆ ప్రమాదంలో చనిపోయిందట. పాపం ఆవిడ తన ఒక్కగానొక్క కూతురు కోసం కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉంటే మీ అయ్య తట్టుకోలేక ఒక మొక్కాకు తెచ్చి ఆ పాపని బతికించాడు. అది ఈయనగారు చేసిన పాపం, పెద్ద తప్పు. అర్థమైందమ్మా. ఆ డబ్బున్న గొప్ప ఆవిడ తిలోసిన, ఆ పాప ఆమె కూతురు, అవునా? అవును. ఆ పాప పేరు పల్లవి. కొన్ని రోజుల తర్వాత ఆమె మళ్ళీ నా దగ్గరికి వచ్చినది. బహుశా కృతజ్ఞత చెప్పడానికేమో అనుకున్నాను, కానీ కాదు. చనిపోయిన మనిషిని ఒక చిన్న ఆకుతో రక్షించావంటే బహుశా అది సంజీవిని అయి ఉండాలి. ఆ మొక్క నాకు కావాలని అడిగింది. ఆ మొక్కని ఆమెకి ఇవ్వడానికి కాదు కదా, కనీసం చూపించడానికి కూడా ఒప్పుకోలేదు. ఆమె బతిమాలింది, డబ్బులంటే ఎన్నో ఆశలు చూపించింది, ఆఖరికి బెదిరించింది. అయినా నేను ఒప్పుకోలేదు. ఆ తర్వాత 1-2 సార్లు నన్ను ఆ సంజీవిని గురించి కలిసింది, కానీ ఉపయోగంలోకి వెళ్ళిపోయింది. ఇదిగో ఇప్పుడు ఆ రమణదొర ద్వారా ఆ మొక్కను ఎతకడానికి కోట్లు ఖర్చు పెట్టి ఇక్కడ మకామేస్తుంది. దాంతో ఆమె మరిన్ని 1,000 కోట్లు సంపాదించాలట. అదిరా జరిగిన సంగతే. ఈ శ్వాసఘాతకురాలు ప్రాణాల పోసిన వాళ్ళ ప్రాణాలు తీయాలనుకుంటాంది. నువ్వు చేసిన సాయానికి జీవితాంతం నీకు పాత పూజ చేసినా ఆమె నీ రుణం తీర్చుకోలేదు. అలాంటిది నిన్ను. సరే, వాళ్ళ మొక్కని అన్నటికి కనిపెట్టలేదు. అసలు వాళ్ళ అడ్డుకట్ట దాటెళ్ళినప్పుడు కదా వాళ్ళు దాన్ని కనిపెడతారనే అనుమానం మనకొచ్చేది. లచ్చు, గాలికి కూడా చెవులుంటాయి. ఆ అడ్డుకట్ట గురించి ఇక ఎప్పుడు ఎవరితోనో అనుకో, తెలిసిందా? ఓసారి వెళ్ళి త్రిలోచన కలిసి వస్తాను. నువ్వెందుకయ్యా? ఆ త్రిలోచన రమ్మని కబురెడతాను. వద్దురా, ఇప్పుడు సమయం వాళ్ళకే అనుకూలంగా ఉంది. నా మాటిను, నన్ను వెళ్ళని, నేను వస్తాను. ఆగయ్యా, నేను వస్తాను. రేయ్, నేను ఏదైనా ఆలోచించే చెప్తాను. నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. సత్యమా, నువ్వు ఇంటికి వెళ్ళు, నేను వచ్చేస్తాను. జాగ్రత్తగా వెళ్ళయ్యా. అమ్మా, జాగ్రత్తగా వెళ్ళు. అట్నే. త్రిలోచన. నన్నన్నారే 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 రే తన నన్నన్నారే నన్నన్నారే నన్నన్నారే. నన్నన్నారే నన్నన్నారే